కీర్తనల గ్రంథం 128వ కీర్తనలో ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగ ఆశీర్వదించబడునని కిందంతా ఉందండి. నీ భార్యను ప్రేమిస్తే, ఆమె లోబడి ఉంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. అలాగా దేవుని యందు భయభక్తులతో ఆ బిడ్డలను పెంచినప్పుడు, ఆ భార్యను చూసుకున్నప్పుడు, ఆ కుటుంబాన్ని దేవుడు కూడా సియోనులో నుండి చూసి యెరూషలేమును ఆశీర్వదించినట్లుగా, సియోనును ఆశీర్వదించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పింటున్నాడు. ఇలాగా ఆశీర్వదించబడినటువంటి పురుషుడు భర్తగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి విలువలు తెలిసిన పిల్లలుగా ఉంటారు, పెరుగుతారు. దేవుడు యొక్క భక్తి తెలుస్తుంది. తండ్రి తన తల్లిని ఎలా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తూ ఏ విషయాల్లో బలపరుస్తున్నాడు, ఏ విషయాల్లో ధైర్యపరుస్తున్నాడు, ఏ విషయాల్లో తోడుగా ఉంటున్నాడు అన్నటువంటి విషయాలను గమనిస్తూ ఉంటారు పిల్లలు. అంత చిన్న వాటికి రెస్పాండ్ అయినప్పుడు జుట్లు పట్టుకొని, చెప్పులు తీసుకొని, కట్టెలు తీసుకొని, గుణపాలు తీసుకొని, పారలు తీసుకొని కొట్లాడుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ పిల్లల హృదయాలు ఏమవుతాయి? ఆ పిల్లల హృదయాలు అమ్మ నాన్న కొట్లాడుకుంటుంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో ఏం తెలియదు కదా. కూర్చొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఏడుపు తప్ప వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా అండి పిల్లలకి? కానీ ఇవి ఏవి తల్లిదండ్రులు ఆలోచన చేయకుండా కొట్టుకొని కోర్టులకి వెళ్ళి, ఆ పోలీస్ స్టేషన్లకి, ఈ పంచాయతీలకి, అక్కడికి వెళ్ళి మధ్యలో మేమిద్దరం కలిసి ఏకమై ఇద్దరిని పిల్లల్ని కన్నామే. ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళు మార్చిపోయిన బట్టలతో ముక్కులమ్మడి చీమీరు గార్చుకుంటూ, చినిగిపోయిన నిక్కర్లు, చినిగిపోయిన చొక్కాలు వేసుకొని వాళ్ళ వెంట వస్తూ ఉంటాయి. అలా ఉన్న పిల్లలే సంకనేసుకొని తల్లి, సంకనేసుకొని తండ్రి వచ్చి పంచాలకు తిరుగుతూ ఉంటారండి. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డల హృదయం ఎలా ఉంటుంది? ఇవి ఏవి కూడా పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచన చేయకుండా భక్తిని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, యథార్థతను విడిచిపెట్టి పిల్లల హృదయాలను, భార్య హృదయాన్ని, భర్త హృదయాన్ని భార్య బాధ పెట్టుకుంటూ, బాధించుకుంటూ చిన్నాభిన్నమైపోయి అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి ఎవరి ధర్మం వారు నెరవేర్చాల్సిన పరిస్థితిని, ఆజ్ఞలన్నింటినీ పక్కన పడేసి దిబ్బలా పడేస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి నాశనం చేసేసి వారు అయ్యిందే కాకుండా వారి పిల్లల భవిష్యత్తును కూడా కాళ్ళ కింద, చెప్పు కింద నల్లిలాగా నలిచేస్తున్నారు.